వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింహాద్రి రిపోర్ట్స్ చూసి అతనికి స్లో పాయిజన్ ఇచ్చారని చెప్పిన డాక్టర్ జీవన చెంప పగలకొట్టి నిజాన్ని బయటపెట్టిన జ్యోతి. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మన ఈ ఫేవరెట్ సీరియల్ పాపే మా జీవన జ్యోతి ఎపిసోడ్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక సింహాద్రి అసలు ఏ విధంగా స్పాయిల్ అయ్యాడు, అలాగే అతనికి ఈ స్లో పాయిజన్ ఇచ్చింది ఎవరు అనేది తెలియాలి అన్నా కూడా ఈ ఎపిసోడ్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. అప్పుడే మీకు అసలు ఏం జరిగిందనేది తెలుస్తుంది. ఇక లేటెస్ట్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. బట్ దానికన్నా ముందు మీరు చేయవలసిందల్లా మన ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో అన్ని ఎపిసోడ్స్ అన్ని టైం టు టైం వచ్చేస్తాయి. అప్పుడే మీరు అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక సింహాద్రిని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు, ఎలా అయినా సరే డాక్టర్కి చూపించాలండి, మనం ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి ఆదిత్యతో చెప్తుంది. అవును ఆనంది, నువ్వు చెప్పింది కరెక్టే, కనీసం అత్తయ్య గారి చావుని ఆయన చూడలేకపోయారు, ఆవిడ్ని ఆఖరి చూపుని కూడా నోచుకోలేకపోయారు. అసలుకి ఈయనకి ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు, ఎందుకు ఇలాగా స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారో తెలియట్లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో మనం ఆలస్యం చేయకూడదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం హాస్పిటల్కి అని చెప్పేసి ఇంకా కారులో అయితే ఆదిత్య అలాగే ఆనంది అందరూ తీసుకెళ్తారు. తీసుకెళ్లేసరికి ఇంకా అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఆనందికి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ పద్మమ్మ ఏమో అలా హఠాత్గా చనిపోయింది, ఇప్పుడేమో నాన్నకి ఇలా అయింది ఆదిత్య గారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలుకి ఏంటి ఇదంతా అని చెప్పేసి అంటుంటే, నువ్వేమీ కంగారు పడకు ఆనంది, ఏదో జరిగింది, అదేంటో మనం కనిపెడదాము, ఖచ్చితంగా సింహాద్రి గారు నిద్రలేగిస్తే స్పృహలోకి వస్తే ఆ విషయం మనకు తెలుస్తుంది, కాబట్టి ఈ విషయంలో నువ్వు కంగారు పడకు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాము అని చెప్పేసి అంటారు. ఇక హాస్పిటల్ వచ్చింది స్ట్రెచర్ మీద, ఇంకా సింహాద్రిని అయితే లోపలికి తీసుకెళ్తారు. ఇంకా ఎమర్జెన్సీ అని చెప్పేసి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయగానే వస్తాడు డాక్టర్, వచ్చి చూసేసరికి ఇంకా కళ్ళు ఓపెన్ చేసి చూస్తారు, స్టెథోస్కోప్తో హార్ట్ బీట్ చూస్తారు, పల్స్ చూస్తారు, ఇంకా అన్ని రకాలుగా చూస్తే ఈయనకి ఏమైందో అర్థం కావట్లేదమ్మా, ఏదో ఫుడ్ పాయిజన్ అయిందో లేకపోతే ఇంకేంటో నాకు అర్థం కావట్లేదు, ఒకసారి ఈయనకి స్కానింగ్ చేయించాలి, అలాగే కొన్ని టెస్టులు కూడా ఉన్నాయి, బ్లడ్ టెస్టులు కూడా చేయించాలి, ఆ రిపోర్ట్స్ చూస్తేనే కానీ ఈయనకి ఏం జరిగిందో నేను చెప్పలేనమ్మా అని చెప్పి ఇక ఆదిత్యతో అంటాడు. ఆ డాక్టర్ అలా అనేసరికి ఆనంది అలాగే ఆదిత్య అంటాడు, మీరు ఏదైనా చేయండి డాక్టర్, అసలు ఆయనకి ఏమైందో అలాగే తెలియచేయండి, అలాగే రిపోర్ట్స్ కూడా చూసి ఆయన్ని తొందరగా స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి డాక్టర్ ప్లీజ్ అని చెప్పి అంటే, ష్యూర్ ఆదిత్య గారు, మేము మా ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి ఇంకా బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు అన్నీ చేసేసరికి ఇంకా టెన్షన్తో ఉంటుంది ఆనంది. నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు, మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, మనం ఏదైనా తినొద్దాం, కనీసం జ్యూస్ తాగొద్దామంటే, లేదా ఆదిత్య గారు ఇప్పుడున్న నేను పరిస్థితుల్లో నాకు ఏమీ తినబుద్ధి కావట్లేదు, ఏం తాగబుద్ధి కావట్లేదు, నాన్నకి ఏమైందో నేను తెలుసుకోవాలి, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, అమ్మ అంత హఠాత్తుగా చనిపోవడం ఏంటి, అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడి కోమాలోకి వెళ్ళిందే తప్ప ఆవిడకి ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, కానీ డాక్టర్లు కూడా మొన్న స్ప్రోలోకి వచ్చిన తర్వాత డాక్టర్ కూడా అదే చెప్పారు, ఆవిడ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని, కానీ గతం మాత్రమే కొంచెం నెమ్మదిగా గుర్తు చేసుకుంటుంది అని అన్నారు. అటువంటిది అమ్మకి సడన్గా అలా అయ్యిందంటే నాకేదో అనుమానంగా ఉంది ఆదిత్య గారు, పైగా నాన్నకి ఇలాగా ఆ స్పృహ లేకుండా పడిపోవడం ఏంటో నాకు నిజంగా తెలియట్లేదు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండగానే ఈలోపు సిస్టర్ వస్తుంది. సార్, ఇక్కడ సింహాద్రి గారి తరఫున ఎవరున్నారు అని అంటే, నేనేనండి ఆయన కూతుర్ని అని చెప్పి అంటే, ఏంటో చెప్పండి మేడం అని చెప్పేసి ఇంకా ఆదిత్య అంటాడు, మిమ్మల్ని డాక్టర్ గారు కలవాలని రమ్మంటున్నారు అని చెప్పి అనగానే, సరే వస్తున్నాం పదండి అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి ఇంకా డాక్టర్ గారు కూర్చొని ఇంకా రిపోర్ట్స్ చూస్తూ ఉంటే ఇక అప్పుడు ఆదిత్య అంటాడు, డాక్టర్ ఏమైంది ఆయనకి అని చెప్పి అంటే, ఆయనకి ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఆనంది అలాగే ఆదిత్య ఇద్దరు షాక్ అయిపోతారు. వాట్, స్లో పాయిజనా, ఏంటి డాక్టర్ మీరు అనేది అని చెప్పి ఆదిత్య అంటే, అవునండి ఈయనకి ఎవరో తెలియదు కానీ స్లో పాయిజన్ ఇచ్చారు, ఆ ఎఫెక్ట్ కారణంగానే ఆయన ఇలా స్పృహ లేకుండా పడున్నాడు అని చెప్పి అనేసరికి ఇంకొక్కసారిగా ఆనంది అయితే ఏడ్చేసరికి ఆదిత్య, ఊరుకో ఆనంది, అసలు ఏం జరిగిందో ఏంటో నేను కనుక్కుంటున్నాను కదా అని చెప్పేసి అంటాడు. అసలు ఏం జరుగుతుంది ఆదిత్య గారు, ఇదంతా చేయవలసిన అవసరం ఎవరికి ఉంది, ఇదంతా ఎవరు చేశారో నాకు తెలియట్లేదు,
చాలా బాధగా మాత్రం ఉంది. అమ్మకి నాయనకి ఇలా అవడానికి కారణం ఎవరో నాకు తెలియట్లేదు ఆదిత్య గారు అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తుంటే ఆ ఆదిత్య ఏమో ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లీజ్ ఆనంది, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు అట్లా ఎమోషనల్ అయినంత మాత్రాన ఎవరిదంతా చేశారు అనే విషయం మనకు తెలియదు కదా, కొంచెం ఓపిక పట్టు, అన్ని విషయాలు ఒకదాని తర్వాత ఒకటి తెలుస్తూనే ఉంటాయి అని చెప్పేసి ఆనందితో ఆదిత్య చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఈ లోపు డాక్టర్తో ఆదిత్య అంటాడు, సార్ ఎట్లా అయినా సరే ఆయనకి స్పృహలోకి వచ్చేలా చేయండి, ఆ స్లో పాయిజన్ ఎఫెక్ట్ని తీసేలా చేయండి అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని మేము ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం ఆదిత్య గారు, మీరేం వర్రీ అవ్వకండి, ఆయన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేకుండా మేము కాపాడే ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి డాక్టర్ అంటారు. ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇక ఏడుస్తూ ఉండేసరికి ఆనంది, నువ్వు ఇట్లాగా ఎమోషనల్ అయితే మనం అసలు తప్పులు ఎవరు చేశారు అనేది కనిపెట్టలేము, కాబట్టి నువ్వు కంగారు పడకు, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు. అంటూ ఉండేసరికి సరే అయితే ఏం జరిగినా సరే ఈ విషయంలో మనం ఏం చేయలేమా అండి అని చెప్పి అంటే చేయగలం, ఖచ్చితంగా చేయగలం, నువ్వేం బాధపడకు, ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే విషయాలు నేను ఖచ్చితంగా రాబడతాను, వాళ్ళకి కఠినమైన శిక్షను విధించేలా చేస్తాను, అంత ఈజీగా మనం ఈ విషయాన్ని అయితే వదిలిపెట్టద్దు, నువ్వు ఇప్పటి వరకు అంటున్నా కూడా నాకు సందేహం రాలేదు, కానీ ఇప్పుడే డౌట్ వస్తుంది, సింహాద్రి గారికి ఇలా చేశారు అంటే పద్మమ్మకు కూడా ఖచ్చితంగా ఏదో చేశారు, ఆవిడ ఏదో చేయడం వల్లే ఆవిడ చనిపోయినట్టున్నారు, ఆ విషయాన్ని కనిపెట్టాలి ఆనంది అని చెప్పి అంటే అవునండి, వాళ్ళు ఎవరైనా సరే మాత్రం వదిలిపెట్టద్దండి అని చెప్పంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీకు ప్రామిస్ చేస్తున్నాను, మీ అమ్మ నాన్నలకి ఇలా అయిన వాళ్ళని ఇలా చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైనా సరే నేను వదిలిపెట్టను అని చెప్పేసి అంటాడు. ఇక అలా ఓదారుస్తుంటే సరే అయితే ఈ విషయం ముందు జ్యోతమ్మకి మీ అమ్మ నాన్నలకి కూడా చెప్పు అని అంటే అలాగే అండి ఇప్పుడే చెప్తాను అని అంటే నేను అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అని అంటాడు ఆదిత్య మరోపక్క. సరే అని చెప్పేసి ఇంకా ఆనంది ఏమో జ్యోతి సూర్యలకు ఫోన్ చేసిద్ది. సో ఫోన్ చేసి అమ్మ నాయనకి ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారంటమ్మా జ్యోతమ్మ అని చెప్పి అంటే ఏం మాట్లాడుతున్నావు ఆనంది అంటే అవునమ్మా మేము ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చాము, అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదమ్మా అని చెప్పంటే మేము ఇప్పుడే బయలుదేరి హాస్పిటల్కి వస్తున్నాం అని చెప్పేసి కనుక్కొని ఏ హాస్పిటల్ అనేది బయలుదేరతారు. ఇక ఈ విషయం జ్యోతి సూర్య అలాగే జీవనకు కూడా చెప్తారు. ఇక మరోపక్క ఆదిత్య కూడా సునందకు ఫోన్ చేసి అమ్మ మావయ్య గారికి ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారంట, నాకెందుకో డౌట్గా ఉందమ్మా, ఓ పక్కన మావయ్య గారికి ఇలా అయ్యింది, అలాగే అత్తయ్య గారిని కూడా ఎవరో కావాలని చంపి ఉండొచ్చు, ఇదంతా ఎవరు చేశారో అర్థం కావట్లేదమ్మా అంటే ఇంకా సునంద కూడా బాధపడి షాక్ అయ్యిద్ది. సరేరా మేము ఇప్పుడే వస్తున్నాము మీ హాస్పిటల్కి, ఏ హాస్పిటల్ చెప్పంటే పలానా హాస్పిటల్ అని చెప్తాడు. ఇక శశికాంత్ సునంద అలాగే బయలుదేరుతారు, చైతన్య కూడా. ఇక ఆ విధంగా అందరూ కూడా ఇంకా హాస్పిటల్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత జ్యోతిని పట్టుకొని ఏడుస్తుంది. ఏడ్చేసరికి సునంద అలాగే బాధపడుతూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. ఇంకా శశికాంత్ అలాగే ఊరుకోమ్మ ఆనంది అని అంటే అమ్మ అసలుకి ఇదంతా ఎవరు చేశారో తెలియట్లేదమ్మా, అమ్మకి నాయనకి అలా అవ్వడానికి కారణం ఎవరో తెలియట్లేదు, నాకు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, నాయనకి ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారంటమ్మా అని చెప్పేసి అంటుంటే జీవన ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇది ఆనంది అని చెప్పేసి మనసులో తిట్టుకుని ఇక పైకేమో ఏంటి స్లో పాయిజన్ ఇచ్చారా అని చెప్పేసి ఇంకా డ్రామాలు స్టార్ట్ చేస్తుంది జీవన అయితే. అయినా అంత అవసరం ఏముంది, అయినా నువ్వు మీ నాన్న అలాగే మీ అమ్మ ఎవరికి ఏం హాని చేశారో, ఎవరికి ఎలాంటి అన్యాయాన్ని చేయాలని ప్రయత్నించారో, లేదా నిజంగానే అన్యాయం ఏమైనా చేశారేమో, అందుకే కదా నీకు ఇంకా మీ నాన్నకి మీ అమ్మకి ఆ గతి పట్టించారు అని చెప్పేసి అనేసరికి చాలా బాధపడుతుంది. ఇంకా ఆనంది అయితే ఆ మాటలకు కోపం కూడా వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది. ఇక జీవన ఇంకా ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది, మీకు ఇలాగే జరుగుతుంది, ఎందుకంటే మీరు ఎవరో ఒకరికి అన్యాయం చేస్తూనే ఉంటారు కదా, అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా దానికి కోపం వస్తుంది జ్యోతికి. ఇక చాలు ఆపు జీవన అని చెప్పి జ్యోతి చెప్పుద్ది. చెప్పినా కూడా ఇంకా వినిపించుకోకుండా ఇందుమతి కూడా అంటది, ఇప్పుడు అదన్న దాంట్లో తప్పేముంది జ్యోతి, ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేసుంటారు కాబట్టే ఎవరో శత్రువులు ఉన్నారు, ఆ శత్రువుల వల్లే వాళ్ళకి గతి పట్టింది అని చెప్పేసి అనేసరికి అవును వాళ్ళకి శత్రువులకి ఏం కదో ఉన్నారా, వాళ్ళు ఎన్నెన్ని నాటకాలు ఆడతారో ఎన్నెన్ని ఇది చేస్తారో ఎవరికి తెలుసు, అది ఇది అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా విపరీతమైన కోపం వచ్చిన జ్యోతి ఏం చేస్తుందంటే చెంప పగలు కొడుతుంది జీవనది. దాంతో జీవనతో పాటు అందరూ షాక్ అయిపోతారు. ఎందుకమ్మా నన్ను కొట్టావనంటే ఎందుకో నీకు ఇప్పుడు అసలు విషయాన్ని చెప్తాని అని చెప్పేసి మరో చెంప మీద మళ్ళీ కొట్టిద్ది. కొట్టేసరికి ఇంకా జీవన అసలు నార్మల్గా షాక్ అవ్వదు. ఏంటమ్మా ఇది నన్నెందుకు కొడుతున్నావు అని చెప్పేసి ఇంకా గట్టిగా అరుస్తుంది. అరిచేసరికి ఎందుకంటే ఇదంతా చేసింది నువ్వే కాబట్టి అని చెప్పేసి గట్టిగా అంటది జ్యోతి. ఆ మాటకి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి సునంద అంటది. నిజానికి ఇదంతా కూడా నిన్ను ఇంటికి పిలిపించి మరీ మాట్లాడి 4 తన్ని ఇంట్లో కూర్చోబెడదాం అనుకున్నానే,
కాకపోతే ఇదంతా నువ్వు 4 గోడల మధ్య చేశాననుకో, నువ్వు అన్నీ మర్చిపోయి దులిపేసుకొని బయటికెళ్ళిపోయి నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేసే రకానివి. అందుకే ఇలా నలుగురిలో నిన్ను కొడితే అయినా బుద్ధొస్తుందన్న ఉద్దేశంతో ఇలా కొట్టాను అని చెప్పేసి జ్యోతి అంటది. ఆ మాటకి ఆనందికి, ఆదిత్యకి, సునంద్ వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అసలు ఏంటి జ్యోతమ్మ ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటే, అదే నాకు అర్థం కావట్లేదు అని ఆదిత్య కూడా అంటాడు. అంటే ఇంకా అప్పుడు అసలు నిజం చెప్పడానికి జ్యోతి అయితే ప్రిపేర్ అవుతుంది. అసలు ఏం జరిగిందో, వీళ్ళంతా ఏం చేశారో నేను చెప్తాను అని చెప్పేసి జ్యోతి మాట్లాడడం స్టార్ట్ చేసిద్ది. అసలు పద్మమ్మ చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈ రాక్షసి, అలాగే ఆ చిన్నత్తయ్య అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందరూ కూడా షాక్ అయిపోయేసరికి అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి జ్యోతిని తిట్టిద్ది ఇందుమతి. అవును, మీరు ఇంకా ఈ జీవన కలిసి ఏం చేశారో నాకు తెలియదు అనుకుంటున్నారా? నాకు అన్ని విషయాలు తెలుసు. అసలు మీరు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. ఈ విషయం నేను అసలు నేరుగా పోలీసులకే చెప్పాలనుకున్నాను. కాకపోతే ఈ విషయం ముందుగా ఇంకా వీళ్ళందరికీ తెలియాలి, వీళ్ళందరూ మిమ్మల్ని చీకొట్టిన తర్వాత మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్దామని అనుకున్నాను. ఈలోపే సింహాద్రికి స్లో పాయిజన్ కూడా ఇచ్చారనే సంగతి తెలిసింది అని చెప్పి ఇంకా అలా అంటూ ఉంటుంది. ఇంకా జ్యోతి అయితే ఆ మాటకి ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పి ఆనంది బాధపడుతూ అడిగితే ఇంకా అప్పుడు చెప్పడం స్టార్ట్ చేసిద్ది. ఏం లేదమ్మా, ఇదిగో వాచ్మెన్ ద్వారా నేను ఒక వీడియోని సంపాదించాను. అసలు నాకు సందేహం వచ్చింది, పద్మమ్మ చనిపోయిన రోజున ఇందుమతి ఇంట్లో లేదు, అసలు ఎటుపోయింది అని చెప్పేసి ఎంక్వైరీ చేశాను. అప్పుడు వాచ్మెన్ చెప్పాడు ఆ టైంలో బయటకు ఎక్కడికో వెళ్ళింది అని చెప్పేసి. నాకు ఆ విషయం అర్థం కాలేదు ముందు. అసలు ఈ టైంలో ఈవిడ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ టైంలో చైతన్య చెప్పిన దాని ప్రకారం జీవన కూడా లేదు ఇంట్లో. అసలు వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి నేను ఏం చేశానంటే, అసలు కరెక్ట్గా అదే సమయానికి పద్మమ్మ చనిపోయిందని చెప్పేసి తెలిసింది కదా మార్నింగ్కి. అసలు ఏం జరిగి ఉంటుందా అని చెప్పి ఊహించాను. ఇంకో వాచ్మెన్ దగ్గర నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాడిని 4 తన్నితే చెప్పాడు, ఈ ఇందుమతిను అలాగే జీవన ఇద్దరు కలిసి పద్మమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళారని చెప్పేసి. అదిగో అక్కడ నేను సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేశాను. ఇక పద్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఒక షాప్ ఉంది, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేస్తే నేను లాయర్ని అని చెప్తే వాళ్ళే ఇచ్చారు. ఇంకా అలా కలెక్ట్ చేసి చూస్తే ఒక్కసారిగా నేనే షాక్ అయిపోయాను. అందులో జీవన అలాగే ఇందుమతి ఇద్దరు కూడా ఆ నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది వీళ్ళే చెప్పాలి అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు జీవన, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినంత మాత్రాన ఇంకా మేమే చంపేసినట్ట అంటే చంప మీద లాగిపెట్టి కొట్టి మళ్ళీ నువ్వు ఇప్పుడు చెప్తావా లేకపోతే నిన్ను చంపేయమంటావా అని చెప్పేసి గట్టిగా అనేసరికి, లేదమ్మా నేనే చెప్తాను కొట్టకు అని చెప్పేసి అంటది జీవన. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాము కరెక్టే, పద్మమ్మని చంపడానికే వెళ్ళాము. ఎందుకంటే పద్మమ్మకి కొన్ని నిజాలు తెలిసినాయి మాకు, అందుకే అవి బయటకు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే మేము చంపాము అని అంటే, ఎందుకు చంపారు, అసలు అంత అవసరం ఏమొచ్చింది అని అంటే, పద్మమ్మకి కొన్ని నిజాలు తెలుసు అని చెప్పాను కదమ్మా, అంతే చెప్పగలను అని అంటే, చెప్తావా లేకపోతే ఆ నిజాన్ని కూడా నన్నే చెప్పమంటావా, పద్మమ్మకి ఏం తెలుసు అనేది అని అంటే, ఇక అప్పుడు నీకేం తెలిసింది అని అన్ని జీవన అంటది. అంటే ఇంకప్పుడు ఆనంది నా సొంత కూతురు కాబట్టి, ఈ విషయం పద్మమ్మకి తెలుసు కాబట్టి ఆ పద్మమ్మ ఇప్పుడు స్పృహలోకి వచ్చి నాకెక్కడ నిజం చెప్పేస్తుందో నన్న ఉద్దేశంతో నువ్వు తనని చంపేశావు, సింహాద్రికేమో స్లో పాయిజన్ ఇచ్చారు, తనని కూడా చంపేయాలని చెప్పేసి. ఇప్పుడు ఈ కుటుంబానికి ఇంత దీనస్థితి రావడానికి కారణమైన మిమ్మల్ని మాత్రం అస్సలు ఊరుకోను నేను అని చెప్పేసి ఇంకా అలా జ్యోతి మొత్తం నిజాలు చెప్పేసరికి ఇక అప్పుడు షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు జ్యోతి అనగానే ఇంకా వచ్చిద్ది ఇందుమతి. ముందుకు వచ్చేసరికి తన చంప కూడా పగలగొడుతుంది. ఈ చంపదెబ్బ నువ్వు ఎప్పుడైతే నా పిల్లల్ని మార్చావో అప్పుడే నేను నిన్ను కొట్టుండాల్సింది, కానీ నాకు ఆ విషయం తెలీదు. కనీసం అసలు నిన్ను చంపేయాలి, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నా పిల్లల్ని నా దగ్గర నుంచి దూరం చేశావు, నీ సవతి కూతుర్ని తీసుకొచ్చి నాకు యువరాణిని చేసావు, నా ఇంటికి నా వారసురాలిగా అని చెప్పి చేశావు, అంత తప్పు నేనేం చేశాను ఇందుమతి అని చెప్పేసి ఇంకా అలా బాధపడుతూ అడుగుతుంది. అడిగేసరికి ఇందుమతి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక అప్పుడు జీవన ఏమో, అమ్మ అది కాదమ్మా, నాకు ఈ విషయాలు ఏం తెలియదమ్మా అంటే మళ్ళీ చంపదెబ్బ కొట్టి, ఈ విషయాలేమి నీకు తెలీదా, నీకు తెలుసు,
ఆనందికి కూడా తెలుసు. కానీ ఆనంది నోరు మూయించేశావు నువ్వు. నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇంత దారుణంగా ఆనంది విషయంలో ఎన్నో రకాలుగా ప్రయత్నించావు. ఒక్కొక్కటి తలుచుకుంటే, ఒక్కొక్కటి ఆలోచించుకుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు ఆనంది మీద ఎంత పగ పెంచుకున్నావో. తను ఎక్కడ నా కూతురని తెలిసిపోతుందో, నేనెక్కడ తనని తీసుకుని నిన్ను వదిలేస్తానని నువ్వు భయపడ్డావు. అదంతా కూడా ఎందుకు జీవన? నువ్వు నా కూతురువే కదా. ఎంతన్నా నిన్ను కూడా నేను చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచుకున్నాను. నువ్వే నా అసలైన జీవనవి అనుకున్నాను. ఒకవేళ నువ్వే నా జీవనవి కాదు అని తెలిసినా నిన్ను అంత తేలిగ్గా వదిలేసుకుంటాననుకుంటున్నావా? నిన్ను అంత ఇదిగా పారేసుకుంటాననుకుంటున్నావా? ఎందుకు జీవన ఇంత తప్పు చేశావు? ఇప్పుడు పద్మమ్మని చంపి నువ్వు హంతకురాలివయ్యావు. ఈ ఇందుమతితో కలిసి నువ్వు కూడా నీ జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నావు. అటు అత్తారింట్లో ఇటు పుట్టింట్లో విలువ లేకుండా చేసుకున్నావు అని చెప్పేసి ఇంకా అలా బాధపడుతూ ఉంటుంది జ్యోతి అయితే. అమ్మ నన్ను క్షమించమ్మా అని చెప్పేసి కపట నాటకాలు ఆడుతూ ఉంటుంది. వద్దు జీవన, ఇంకా నీ నాటకాలు విని తట్టుకునే శక్తి నాకు లేదు. ఇక నిన్ను పోలీసులకి అప్పగించడం తప్ప నాకు ఇంకే వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటూ ఉండి ఏమండి మీరు వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి అంటే సూర్య ఫోన్ చేస్తాడు. ఇక అప్పుడు ఆనంది ఏమో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది జీవన విషయంలో. చూడండి అమ్మ, చూడమ్మా, నేను ఇందుమతి పెద్దమ్మ విషయంలో నేనేం చేయలేను. ఎందుకంటే ఆవిడ తెలిసి తప్పులు చేసింది. కానీ జీవన అలా కాదు, తెలియకుండానే తప్పులు చేసింది కదమ్మా అని అంటే, నీకు తెలీదు ఆనంది, తను చేసిన తప్పులు చిన్నవి కాదు, తెలిసిన తప్పులే. తను పెద్ద అయిన తర్వాత చేసింది. చిన్నప్పుడు తనని పిల్లలు మార్చినప్పుడు అంటావా తనకు తెలీదు. నేను అది ఒప్పుకుంటాను. కానీ పెద్ద అయిన తర్వాత తనే ఈ ఇంటి వారసురాలు అవ్వాలని ఆస్తి కోసం ఎంతో నాటకాలు ఆడింది. ఎంత దారుణంగా బిహేవ్ చేసిందో నువ్వు కూడా చూసావు కదా. అలాంటి పిల్లల్ని నేను అసలు క్షమించను. ఇప్పుడు పద్మమ్మని చంపాల్సిన అవసరం ఏముంది? నిజం తెలిస్తే తనని వదిలేస్తానని అనుకుంటుంది. కానీ నేను తనని వదలలేను అనే విషయం దానికి కూడా తెలియట్లేదు. ఎందుకంటే నేను దాని మీద ప్రాణాలు పెట్టుకున్నాను. అటువంటి తనని ఎందుకు నేను వదిలేస్తాను అని చెప్పేసి ఇంకా అలా ఏడుస్తూ ఉంటుంది జ్యోతి. ఇక ఈ లోపు పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చిన తర్వాత చెప్పండి మేడం అని అంటే, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి పద్మమ్మని చంపిన కేసులో అని చెప్పి అని అంటే, ఇక అప్పుడు వాళ్ళైతే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. జీవన ఎంత బతిమిలాడినా కూడా జ్యోతి వినదు. లేదు, నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే జీవితంలో మరోసారి తప్పు చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు శిక్ష అనుభవించాలి అని చెప్పేసి ఇంకా జ్యోతి అయితే అంటది. ఇక ఆ మాటకి జీవన ఇందుమతి ఏం మాట్లాడకుండా ఇంకా అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతారు. ఇక మరోపక్క ఇంకా ఆనంది ఏమో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే, అమ్మ ఆనంది నువ్వేం బాధపడకమ్మా, నీకు ఈ అమ్మ ఉంది అని చెప్పి అంటే ఒక్కసారిగా హగ్ చేసుకొని ఏడుస్తుంది. అమ్మ చనిపోయింది, నా వల్లే చనిపోయింది, నా గురించే చనిపోయింది అని అంటే, ఏం బాధపడకమ్మా, బాధపడకు, పద్మమ్మకి మంచి చావే, ఇది అవ్వలేదు, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఇలాంటి రాక్షసుల మధ్య బ్రతకడం కంటే ఆవిడ వెళ్ళిపోవడమేం నయ్యం. చూసావుగా, అంతకుముందు ఆవిడికి అలా అవ్వడానికి కూడా కారణం ఇందుమతియే, అది ఇది అని చెప్పేసి మొత్తం నిజాలు చెప్పేసరికి ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలిసినాయి అమ్మ అంటే, నాకెందుకో సందేహం వచ్చింది ఇందుమతి మీద. అసలు మొదట ఇదంతా చేసింది ఇందుమతి అనుకున్నాను, కానీ ఇందులో జీవన కలుస్తుంది అనుకోలేదు. కానీ జీవన ఎప్పుడైతే వీళ్ళతో ఇందుమతితో కలిసి ఇదంతా చేసిందని తెలుసుకున్నానో అప్పుడే నా మనసు విరిగిపోయింది. దానికి ఎలా అయినా సరే తెలిసి రావాలి అనుకున్నాను, బుద్ధి రావాలి అనుకున్నాను, అందుకే ఇదంతా చేశాను అని చెప్పి అంటే సునంద కూడా చాలా సంతోషిస్తుంది. ఆనంది నీ కూతురని నాకు తెలీదు వదిన, ఇన్నాళ్ళు నేను జీవన మాటలు విని తనని కూడా చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు ఆనంది అంటే, మీరు కూడా నన్ను క్షమించమని అడుగుతున్నారేంటి అత్తయ్య, అలా అనకండి అని అంటది ఇంకా ఆనంది అయితే. ఇక ఆ మాటకి ఆదిత్య ఏమో చాలా సంతోషిస్తాడు. పోన్లేండి అత్తయ్య, ఆనంది మీకు దగ్గర కావాలని ఎంత ప్రయత్నించిందో నాకు మాత్రమే తెలుసు. మీకు గండం ఉంది అన్న సంగతి తను తెలుసుకొని ఎంత నలిగిపోయిందో, ఎంత బాధపడిందో నాకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు అమ్మ అని పట్టుకొని మరీ ఏడవాలని ఎన్ని రాత్రుళ్ళు నిద్ర లేకుండా గడిపిందో కూడా నాకే తెలుసు. అలాంటిది దేవుడు ఇన్నాళ్ళకు కరుణించాడు. ఇప్పుడు మీకు నిజం తెలిసేలా చేశాడు అత్తయ్య అని చెప్పేసి ఆనందిస్తాడు ఇక ఆదిత్య కూడా. ఇక ఆ మాటకి జీవన ఇంకా ఆనంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ కూడా వస్తాడు. వచ్చి ఇదంతా కూడా ఇంకా సింహాద్రికి స్పృహ వచ్చిందండి, అతనికి ఇంకే ప్రమాదం లేదు అని చెప్పి అనగానే, చాలా థ్యాంక్స్ డాక్టర్ అని ఆదిత్య అంటాడు. ఇక అలా ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉంటారు. ఇక మరి ఇప్పుడు ఇందుమతి అలాగే జీవన కలిసి బుద్ధి తెచ్చుకుంటారా? తమ తప్పు తెలుసుకొని మారుతారా? లేదా జ్యోతి మీద ఆనంది మీద ఇంకా పగను పెంచుకుని వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తారా అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్